పలు విధమైనటువంటి శ్రమల మార్గంలో వెళ్ళినప్పుడు దేవుడే ఈ మార్గంలో నడిపిస్తున్నాడని అనేక మందికి గ్రహింపు లేనందువలన, అనేక మంది దేవుని గురించిన సరి అయిన జ్ఞానము లేనందువలన ఈ కష్టములు నాకే ఎందుకు రావాలి, వారికే ఎందుకు రావట్లేదని పలు విధములైనటువంటి సందర్భంలో ఇరుకుల మధ్యలో అనేక మంది తొట్టిల్లిపోతూ ఉన్నారు. ఇక రెండవ విషయానికి వచ్చినట్లయితే, అనేక మంది ఈ జీవిత కాలం మట్టుకే, అనగా తిండి కొరకు, లేక ఈ లోకంలో ఒక ఉద్యోగం కొరకు, లేక ఈ లోక ఒక సంపద కొరకు, లేక ఈ లోకంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఘనతలు సంపాదించడానికి కొంతమందిని దేవుని వెంబడించే వారుగా కొద్ది మంది ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక మూడవ గుంపు వారు వచ్చినట్లయితే, ఈ లోకం మటుకే మనకి జీవితం, నిత్యం అనేది ఒకటి లేదు, మరణం తర్వాత ప్రభు రాకడ ఒకటి ఉన్నది, ప్రభు రాకడనే ఉన్నది, ప్రభు రాకడ మనందరం ఎత్తబడతాం, దేవుడు మనకు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడనే ప్రకటన లేకుండా అనేక మంది ఆత్మీయ జీవితంలో గుడ్డివారుగానే జీవిస్తూ ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. సరి అయినటువంటి దేవుని గురించిన ఒక అనుభవం జ్ఞానం మనకు ఉన్నప్పుడు, దేవుడు నడిపించే మార్గముల గురించిన ఒక గ్రహింపు మనకు ఉన్నప్పుడు, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన నిత్య నివాస స్థలమును గురించినటువంటి గ్రహింపు మనకున్నప్పుడు, ఈ జీవితమును సరి అయిన రీతిలో దేవునికి తగినట్లుగా, పరిశుద్ధతకు తగినట్లుగా, వాక్యమునకు అనుగుణంగా మన జీవితమును మనము నడిపించుకునే వారంగా ఉంటున్నాం. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. అందు నిమిత్తమే ఇటువంటి జ్ఞానము, గ్రహింపు, రాబోయే నిత్యమును గురించిన ప్రకటన, రాబోయే రాజ్యం అనే దేవరాజ్యమును గురించినటువంటి ప్రకటన లేనందువలన తిందుము, త్రాగుదుము, రేపు చనిపోదుము అని అంటున్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అటువంటి వారి గురించే పౌలు చెప్తున్నాడు. మృతుల పునరుత్థానం అని ఒక అంశాన్ని, ఉపదేశాన్ని తీసుకువచ్చి ఈ కొరింథీ సంఘానికి బోధిస్తూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. రేపు చనిపోదుము, అందుకొరకే తిందుము, త్రాగుదుము అని చెప్పి వారు ఏమంటున్నారంటే, తినుట కొరకు, త్రాగుట కొరకు ముఖ్యతనిచ్చి దేవుని రాజ్యం అనే భోజనము పానమును వారు నష్టం చేసుకునే వారిగా ఉంటున్నారు. కారణం ఏంటంటే, ఈ లోకం అనేది భుజించటం, త్రాగటం, తినటం, పిల్లిగిచ్చుకోవటం, పెళ్లి చేసుకోవటం, ఇదే ఒక జీవితం. తర్వాత జీవితం అంటూ లేదు కదా, తర్వాత ఒక రాజ్యం అంటూ లేదు కదా, మనుషులకు ఒకే జీవితం కదా. అదే ఒక జీవితంలో హాయిగా, జాలిగా, ఎంజాయ్గా చేసి, ఎలాగో జీవించి, ఏదో ఒకలాగా జీవించి ఈ జీవితాన్ని సంతోషంగా, సుఖంగా ముగిద్దామే అని అనుకుంటున్నారు. ప్రభు పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. దేవజనమా, ఈ ఉదయకాలం దేవుని మాటగా మీకు చెప్పే విషయం ఏంటంటే, ఈ శరీరమును దేవుడు మనకిచ్చింది ఈ లోక ప్రకారంగా జీవించటానికి కాదు. ఈ శరీరమును దేవుడు మనకిచ్చింది ఈ శరీరంలో జీవించినంత కాలము దైవ చిత్తమును చేసి, దేవుని యొక్క మనస్సును తెలుసుకొని, దేవుడు మనుషుని కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోవడానికి ఎలా జీవించాలో అది తెలుసుకొని, సరి అయినటువంటి ప్రకటన కలిగి, దేవుని గురించిన జ్ఞానము కలిగి జీవించవల్లనే దేవుడు మనుషుని కొరకు శరీరమును అమర్చి ఉన్నాడు, సిద్ధపరిచి ఉన్నాడు.